హాయ్ అన్న, అందరికి నమస్తే. మళ్ళీ ఈరోజు పని ఏంటో మళ్ళీ వెళ్దాం మరి పనిలోకి. మరి పనిలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేయండి. ఈరోజు ఇక్కడైతే మనం మొత్తం వంకనైతే ఇప్పుడు క్లీన్ చేయబోతున్నాం. ఈ వంక నుంచి మనం ఏదైనా మనం పొలంలోకి వెళ్ళలేదు. ఈ పొలంలోకి వెళ్ళాలంటే మనకు చాలా కష్టం అవుతుంది. ఇక్కడ పాములు ఉంటాయని చాలా ఇబ్బంది పడతాం. ఇక్కడ కూలర్లు వచ్చినా మనం వెళ్ళినా కానీ చాలా ప్రమాదం. ఇక్కడ పాములు ఉంటాయని మాకు భయం అవుతాయి. ఇప్పుడైతే గడ్డిని అయితే క్లీన్ చేయబోతున్నా. ఫుల్ అలసిపోయినా. ఇప్పటికి కొద్ది వరకు అయితే పూర్తయింది క్లీన్ చేసేది. ఇప్పుడు నీళ్ళు తాదామన్నా. నీళ్ళు చాలా దొక్కేతండి. నాకు మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం అన్న. అందుకే నేను ఒక కాని చెట్టు అయితే తెచ్చుకున్నా. ఈ కాని చెట్టు ఒక రోజు అయితే మా గట్టుకైతే నాటేస్తాను కన్ఫామ్గా. అది కూడా వీడియో చూపిస్తాను ఒకరోజు. మరి ఆ చెట్టు ఎండిపోతుందని నీళ్ళు అయితే పట్టేసిన. ఇప్పుడు నేను శుభ్రంగా నీళ్ళు చేతిలో అడుక్కొని నీళ్ళు తాగటమే ఇంకా. ఇప్పుడు నేను ఇది క్లీన్ చేసినదన్నా. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే అలా ఈ గడ్డి మాదిరిగా మొత్తం ఇలా ఉండిపోయింది. కానీ ఇట్లా క్లీన్ చేసిన ఇంకా ఇక్కడ మనం ఎంతైతే క్లీన్ చేసినామో అంతే మాదిరి ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్ కూడా మనం క్లీన్ చేయాలా. నేను అలా పని చేస్తుంటే దోల తిరిగిపోతుందన్న, మామూలుగా లేదు. ఈ గడ్డిలో ఉన్న పాములు ఉంటాయో, పురుగులు ఉంటాయో, పుట్టు ఉంటుందో, ఏముంటుందో తెలియదు. కానీ నేనైతే క్లీన్ చేయాలని గట్టిగా అయితే ఫిక్స్ అయిపోయినా. ఎలాగలా రసం అయితే క్లీన్ అయితే చేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. చూడండి మళ్ళీ కష్టపడితే అన్నీ వస్తాయి, కష్టపడకపోతే ఏది రాదు. నేను కష్టపడడానికి అయితే చాలా ఫలితం అయితే వచ్చిందన్న. రస్త అయితే చాలా చక్కగానే ఉంది. మన కూలర్లు ఎప్పుడు వచ్చినా, ఎలా వచ్చినా, మన నైట్ నీళ్ళు కట్టినకి వచ్చినా ఈ కాలంలో కళ్ళు మూసుకొని దాటచ్చు అన్న. మరి చూశారు కదన్న, మరి మనం నడిచే దారి సక్రమంగా ఉండాల. సక్రమంగా లేకుంటే పాము, పురుగు, పుట్టు, మన్ను కూరకు చంపేస్తాయి. అందుకే మనం నడిచే దారి ఎప్పుడైనా కానీ నీట్గా ఉండాలి. అది ఎలాంటిదైనా కానీ, మన లైఫ్ అయినా ఏదైనా కానీ మనం ముందుకి వెళ్ళాలంటే కానీ మన మనసు ప్రశాంతంగా ఉండి, మన మంచితనం ఉండి, మన దారి మనకి మంచిగా ఉండాలి. అందుకే నేను అక్కడ క్లీన్ చేసిన. దారి చూశారు కదా, చాలా బాగుంది. ఎంట్రింగ్ కూడా బాగుంది. మనం పొలంలోకి వచ్చేటప్పుడు మనం భయపడకుండా చక్కగా మన దారి మనం వెళ్ళిపోవచ్చు. కళ్ళు మూసుకు వెళ్ళిపోయినా కానీ పాములు ఉండవు. మరి మీరైతే తమకు ఒక లైక్ వేసుకోండి అన్న. చూస్తూ ఉండి మన ఎన్జిఎన్ ఫార్మర్ తెలుగు ఛానల్ని. బాయ్ అన్న, అందరికి నమస్తే.